అందరికీ క్షమాపణతో నమస్కారం చెప్పుకుంటున్నానండి. కారణం ఏంటంటే 5-6 సంవత్సరాలుగా నా ఇంటర్వ్యూ కోసం తరచూ నన్ను అడిగేవారండి. నేను ఏది ఆలోచించకుండా మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేక నేను నువ్వు అనేవాడిని. మీ అందరూ బాధపడేవారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత, పార్టీలో చేరిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడమంటే ఎన్నో సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న పన్నుతోటి మా ఊళ్ళో మాట్లాడతానండి, మా ఊళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అక్కడ మాట్లాడకుండా రావడం జరిగిందండి. మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. 5-6 సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేశారు ప్రేమగా. కానీ మీకు అందుబాటులో లేకపోవటం, రెండోది ఆలోచన నేను డిసిషన్ తీసుకోకపోవటం వల్ల మిమ్మల్ని కలలేకపోయాను. ఈరోజు కలిశాను మంచిగా. ఆ కారణంగా కలరాపోయినందుకు, మీకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు క్షమించమని కోరటం జరిగిందండి. గౌరవ ప్రజానీకం వారి ఆశీస్సులతో, వారి ప్రేమతో నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దామనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం ఉండటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగించేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రిగా చూడడం కష్టమని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఎంతమంది రావాలి, ఇంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వారు వెళ్ళినది కూడా చెక్ చేయాలి, అసాధ్యం ఇది చెప్పడం వల్ల పిల్లల్ని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ముఖ్యమంత్రి గారి యొక్క మాటను దృష్టిలో పెట్టుకొని ఇక 14వ తేదీన వాయిదా వేసుకొని నిన్న రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. అసలు ఫౌండర్లో నేను ఒకనండి. పార్టీ స్థాపనలో దురదృష్టం కొద్దీ కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. పడ్డాం కూడా. మొత్తం మా కుటుంబం అంతా కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. అయ్యా, ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీ సీటు కానీ, ఎంపీఎల్ఏ సీటు కానీ ఏం అడగకుండా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి. మన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదైనా ఇస్తే పుచ్చుకుని ప్రజల సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వారు సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలండి. మా కుటుంబం 1962లో రాజకీయాల్లో ప్రవేశించిందండి. సినిమా ఫీల్డ్లోకి 1951లో వచ్చాము. మేము 51లో నుండి మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడున్న నటులు ఎవరో కూడా పుట్టుండరు అనుకుంటున్నాను నేను. అయ్యా, 62లో రాజకీయంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి. మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. మా కులంలో ఒక 5% అండి, అది కూడా పేదవారు మాత్రమే. ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి. ఈ పేదవాళ్ళ యొక్క, ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతోటి వారి భిక్ష మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి. దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడా ఉండదండి. మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి. దళితులైతే
రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20-30 బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి. కొంతమంది అయితే పల్లెల్లో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసి మీద పోసుకునేవారండి. అటువంటి అభిమానం పొందిన కాన్స్టిట్యున్సీ అండి. వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి. దీంట్లో ఎవరు ప్రమేయం లేదండి. బీసీ వర్గాలు, దళిత వర్గాలు, మా కాపులో 5% ఉంటారండి. ఇతరులు అగ్ర కులాలు కొంచెం పేదవారు, వాళ్ళు ప్రేమతో వచ్చానండి. కానీ పోస్టింగుల్లో రకరకాలుగా పెడతా ఉన్నారు, బాధాకరం అండి. నేను రాజకీయాలు రావడానికి కాపులు కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు, చాలా తప్పు. నేను మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను. ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తొస్తుందండి. వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి. కాపుల కోసం చేశాను, దళితుల కోసం చేశాను. నక్సలైట్కి సహకరించారని కేసు పెడితే అందులో 2-3 కులాలు కూడా ఉన్నాయండి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నారండి. వారికి కూడా సహాయపడ్డాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, మండలం ఎన్నికలు వచ్చేయండి. ఎల్లప్పుడు మండలం ఓసీ అయిందండి. బీసీ వర్గాల్లో దత్తులు గారు గెలిపించానండి. 10,000 మెజార్టీతో గెలిపించాను. అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి. దళితుల్ని ఓసీలో మండపేషణ చేశాను. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి బొడ్డు భాస్కరరావుకి మెట్లేశానికి పోటీ వస్తే భాస్కరరావు చేశాను. నేను నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని అక్కడ నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు, తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. వారు పెద్దను పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను. వస్తాను, వెళ్ళానండి. మా దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటున్నారు. మీరు ఏంటి పొడుగు, ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్లో గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు భాస్కరరావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు, వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీలో కలిశానండి. రాజకీయ నాయకుడిని గౌరవిస్తారండి. వారు రారా, వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, ఇది మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రుల్లో ఏమో చెప్పలేకపోతున్నాను, గౌరవమైన సోదరులు అంటున్నాను. తప్పుడు పోస్టింగ్లు పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు మాకు పాఠాలు చెప్పడానికి. వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి, ఆ రోజుల్లో మా తాతగారు
కర్ణ మున్సిపల్ ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తండ్రి గారు మా తాతగారి దగ్గర ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి, మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పానండి. అటువంటి చరిత్ర గల కుటుంబమా. ఏదో వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను, వారి దయతో మంత్రి అయిపోయి రాస్తా ఉన్నారు. తప్పు నాన్న తప్పు. మీకు తెలియక రాస్తున్నారు తప్పు. ఆపండి పోస్టింగ్లు. ఎప్పటికి కూడా చెప్పుకుంటాను, నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం నా భిక్ష, మా రాజకీయ భిక్ష పెట్టింది మా పత్తిపాడు ప్రజానికి చెప్పుకుంటాను. ఎవరి భిక్ష కాదు, వారి భిక్షతోటి ఉద్యమాలు చేసాం. ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు ఉంటారండి. సైకిల్ ర్యాలీ చేశారండి. 6,000 మంది సైకిల్ ర్యాలీలో 4,000 మంది బీసీలు దళితులండి, గిరిజనులు, ఇతర కులాలు. 2,000 మందే కాపులు ఉద్యమం ఏంటి, ఈ 4,000 మంది ఇతర కులాలు ఏంటి అని ఆశ్చర్యపోయేవారండి. నాకు ఎప్పుడు ప్రోత్సాహం వీళ్ళే. అయ్యా దయించి గౌరవ పెద్దలని కోరుకుంటున్నాను, తప్పుడు పోస్టింగ్ పెట్టకండి. మాకు మనోభావాలు ఉంటాయి. మీరు చెప్పిన ప్రకారం నేను రాజకీయం చేయాలా? ఎందుకు చేయాలా? చేయమని అడగడం మీకేం హక్కు ఉంది అడుగుతూ ఉన్నాను. దయించి ఆపండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు, ఆయన వెళ్ళాను, రాయబారం చేస్తే వెళ్ళానండి. అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు, పిలిపించారు, వెళ్ళానండి. వీరికి వచ్చిన గౌరవం ఇతరులకు ఇవ్వమంటే నేమనండి, ఎందుకు ఇవ్వాలా? ఏమన్నా దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. చంద్రబాబు హయాంలో ఉద్యమం చేశారు, తర్వాత వైసీపీ హయాంలో ఎందుకు కాపుల కోసం ఉద్యమం చేయలేదు పవన్ కళ్యాణ్ మనం ప్రశ్నించారు. అయ్యా వారు 5 సంవత్సరాల్లో ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పాలి సార్. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఇయర్స్ ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు? ఒకటి అండి. 2, నేను చేత కాదు, నేను ముసలోని అయిపోయాను, అది ఇంకోటి అయిపోయాను. వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దనలేదే. వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పడానికి? ఆయన ఎవరు? ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా? సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా? కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని, జాతినంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటకాలతో అణిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగోలేదండి. 5 సంవత్సరాలు ఎక్కడున్నారో చెప్పండి. అప్పుడు చెప్తాను నేను. లోకాన్ని తెలీదా 5 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయనండి? నేను చెప్పాలా? పార్టీ ఆదేశం ఏదన్నా శిరసావిస్తాను సార్. వారికి ఎటువంటి ఇబ్బంది కలగజేయకూడదు. ఆల్రెడీ క్యాండిడేట్స్ని వారు లిస్ట్ తయారు చేసుకున్నారు. నేను అందులో వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. డిస్కస్ రాలేదు. నేను ఎటువంటి కోరిక లేకుండా మీ సేవ చేయడానికి వచ్చాయని చెప్పానండి. మిమ్మల్ని కానీ హరిరామజోగి గారు కానీ ఎవరో కూడా నన్ను ప్రశ్నించకూడదు అనేది మన పవన్ కళ్యాణ్ సభలోనే చెప్పారు. నేరుగా అంటే ఒక పెద్దలను అవమానించినట్టు కాదు, ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్దలను అవమానించినట్టే కాదు, అంతమంది సాక్షిగా నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను చెప్పినట్టే వినాలి. పవన్ కళ్యాణ్ నన్ను ఎందుకు అడుగుతారు మీరు? నా సంబంధం ఏంటండి? ఆయనకి నాకు సంబంధం ఏంటి చెప్పండి. అసలు సినిమా ఫీల్డ్ పుట్టింది నేనని చెప్పాను ముందు, రాజకీయాల్లో నేను పుట్టానని చెప్పానండి. నేను కాక మొన్న పుట్టి నన్ను ప్రశ్నించడం ఏంటి? ఆ ప్రశ్న ఏం సమాధానం చెప్పాలండి? చెప్పను. 2019 ముందు మీరు ఒక మాట అన్నారు, రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది
గ్రహణం వీడాలని 2019 ఎన్నికల తర్వాత గ్రహణం వీడిందా, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ గ్రహణం పట్టడానికి రెడీ అవుతుంది, పట్టణిస్తారు గ్రహణం వీడింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఊచకోత కోసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఒకే బట్టతోటి స్నానం లేకుండా మమ్మల్ని మగ్గిలా చేశాడు సార్. దానికి కారణం తెలుసా మీకు? కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించాడు సార్. పోతే దరిద్రం పోతే చూశాడు సార్. భగవంతుడు నాకు కళ్ళకు వచ్చి ఆ పతనం చూద్ది కానీ బిడ్డ, పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్య చేసుకోకండి, ఆ పతనం చూద్ది కానీ నేను రోజు దేవుడి పట్టణానికి ఏం కోరుకోలేదు సార్. అన్ని పండుగలు ఆపేశాను సార్. మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి జరగాలి, భూస్థాపితం అయిపోవాలి అని కోరుకునేవాడిని సార్. భగవంతుడు అది కనుకరించాడు సార్. వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి, చెల్లెంగ వెంకటస్వామి గుడికి వెళ్ళాను, మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను, చెప్తున్నారు ఒక కనకదుర్గ గుడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్నాను సార్. అయ్యా విముక్తి అయిందని చెప్పేసి. ఒక 30 సంవత్సరాలలో ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడక్కర్దు సార్, వీరే ఉంటారు సార్. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, ఇవి తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్. పేదల పెన్నిది 10 మందికి రావచ్చు, 10 రావచ్చు, అందరికీ ఒకసారి అవ్వవు సార్. ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను, అందరికీ ఒకసారి అవ్వవు సార్. ఆ తెల్లే అందరికీ ఒకసారి పెట్టదు, కష్టం. పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒక పిల్లడు ఐఏఎస్ అవుతాడు, ఒక పిల్లడు కూలీడు అవుతాడండి. అంత మాత్రాన్ని తప్పు విషయం కాదు, పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్. ప్రతి స్కీము ప్రజలకి, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ ఆకలి కోసం, పేదల పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు, ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదిస్తాను. వారాహి సమయంలో మీరు లేఖ విడుదల చేశారు. అయ్యా వారాహి సమయంలో మీరు లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తే నేను పోటీ చేస్తాను. ఆయన పిఠాపురం పోటీలో సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను పార్టీలో చేరిపోయాను సార్. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేరాను సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను అదే చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఆదేశిస్తే పోటీ చేస్తారు అయ్యా, పార్టీ ఆదేశిస్తూ ఏదైనా చేస్తా చెప్పాను. అన్నీ అందరికి వస్తాయి సార్ అర్థాలు. మీరు రకరకాల ప్రశ్న వేయకండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అండి. ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానపడ్డారు. అలాగే రీసెంట్గా వైసీపీ చేయడానికి ముందు జనసేన నేతలు ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పుకోరు. అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు రకంగా జనసేన నుంచి మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్ అంటే వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పానండి. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తగ్గులోపు వస్తున్నారండి, లేదు అయోధ్యలో వచ్చిన వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24, 25 నేను వెంటనే బొత్స శ్రీని గారు ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంట వండించాడు సార్ బొత్స శ్రీని గారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు, మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వచ్చే నమస్కారం సార్ శ్రీని గారు, రాబోతే 2 నమస్కారాలు, వాళ్ళ పర్మిషన్ కావాలా వాళ్ళకి, బహుశా వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఏంటికండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తానని చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, నేను చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు
చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగాలి కదా. లేనప్పుడు నేను ఏం చేస్తాను సార్? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్ నేను? అలాగే బీజేపీ వాళ్ళు అడిగారు సార్, మిథున్ రెడ్డి గారు వస్తున్నారనిపోతే బీజేపీ నుంచి ఫోన్ మీద ఫోన్. అయ్యా నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3 ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీదకి, అన్నీ పొడి చేయండి, నేను చర్య దర్శకం చేస్తాను. 4వ సైజు కూడా ఇద్దాం అనుకున్నాను సార్, ఇంక వద్దులే అని చెప్పి మానేశాను సార్. వద్దులేండి కాదు సార్, అంటే హైప్ రావడం కోసం సలహాలు ఇద్దామని చెప్పి. స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్, మీకు కూడా తెలియదు. 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్. 500, 1000 ఇచ్చారు సార్ ఎకరాకి. పేద రైతులండి, దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి ఇచ్చారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరదీక్ష చేస్తే సార్ డైలీ రిలే ఫాస్టింగ్లు ఉండేయండి. మా తండ్రిగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకరోజు నన్ను టెస్ట్లో కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పరం చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రిగా కోరుతున్నా సార్ నేను, తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా రాశాను సార్. అవి చేయమన్నా సార్ నేను. 3 ప్రజల కోసం చేయమన్నా సార్, మా కోసం, మా కుటుంబం కోసం లేదు. 3 చేస్తామని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి మీటింగ్లో అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీకు సర్వీస్ చేస్తారు. అది కూడా 175 పోటీ చేస్తేనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా, మీ పిలుపు నేను తిరస్కరిస్తున్నాను చెప్పుకుంది సార్. చెప్పుకుందని ఒప్పిందనండి. రాష్ట్ర ప్రయోజనం కోసం వారు నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. నేనేమి ఇంక సలహా ఇవ్వలేదు సార్. ఇంకెప్పుడు అసలు సినిమా యాక్టర్తో ఈ రోజుకి నా ముఖం చూడలేదు సార్. ఆయన సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేదు సార్ ఇంతవరకు. ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్. ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. కాపు రిజర్వేషన్ అంశం ఏమన్నా ప్రస్తావించే అవకాశం ఏమన్నా? నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్ తమకి. నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్. ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను, అంతే. మీరు ఆ కోరుకోండి. తర్వాత మేనిఫెస్టో లేకపోతే ఏమైనా సలహాలు ఇచ్చే అవకాశం ఉంది? చాలా సలహా ఇస్తాను సార్, చాలా ఇస్తాను. ఎన్ని ప్రొఫిట్ చెప్పలేం కదా, 2 ఎర్లీ మీరు అడిగేస్తున్నారు. బీజేపీ పొత్తు తర్వాత 24 సీట్లలో మరో 3 సీట్లు బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఉన్న 3 సీట్లు కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది, అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసి నేను పార్టీ కోసం నేను సాహసం చేస్తే చాలా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్. మొత్తం చేసామని చెప్పండి ఇంకా బాగుంటుంది, మొత్తం చేసామని చెప్పడం బాబు ఇంకా బాగుంటుంది.
సార్ ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ ప్రజలు. ఎన్టీ రామారావు నమ్మారండి. దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వారు నమ్మారు. ఇంకెవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్, ఆయన దేవుడు అండి. ఆయన సినిమా నటులు ప్లస్ ముఖ్యమంత్రి అండి. అటువంటి నటులు, అటువంటి గానకరుణ్ణి ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి. వారికి ఆ రోజుల్లో కిరాయి అండి. ఎన్టీ రామారావు గారికి, వారికి, శివాజీ గణేశన్ గారికి, ఎంజి రామచంద్ర గారికి, కర్ణాటక రాజ్ కుమార్ గారికి 5కి కిరాయి 3 లక్షలండి. ఆ రోజుల్లో అందరూ ఇంటి పట్టిపోయారు డబ్బులు అండి. ఎంజి రామచంద్ర గారు 1,50,000 తీసుకెళ్ళి 1,50,000 రూపాయలు పేదలకి రిక్షావాళ్ళకి 2 జత బట్టలు ఇచ్చేవారు సార్. ఫుట్పాత్ మీద చాలామంది ఉండేవారు, వేలాది మంది అండి. వారందరికీ రగ్గు, 2 పంచులు, 2 చొక్కాలు, ఓ దుప్పటి ఇచ్చేవారు సార్ ఆయన. ఈ డబ్బుతోటి వారు రోజు అసెంబ్లీకి వెళ్ళేవారు సార్. రోజుకు వీధంటే వెళ్ళేవారు సార్. ఆయన వెనకాల ఇంత తట్టతోటి నిమ్మకాయలు ఉండేవి సార్. అయ్యా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ 1-2 గంటలు పట్టిందండి వారికి. పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారటండి. వారు 2 నిమ్మకాయలు చూసి దిష్టి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టేవారటండి. అటువంటి దాని సార్. ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద T-20 ఎయిర్బస్ ఉంది కదా సార్ పెద్దది, దాని ఐసీయూ కింద తీసేసి బోయింగ్ 320 అండి. అయ్యా అమెరికాని డాక్టర్ని ఇవ్వబెట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్. ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసండి. మద్రాసు బూడిదైపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నులు పూలు ఏలేసి మద్రాసు సిటీలో 2 అవర్స్ తిప్పారు సార్. కడసారి చూసుకోండి మీ దానకరుణ్ణి, మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారు సార్. అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికి ఉంటుందని అనుకోవట్లేదు సార్. ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో ఇంట్లో. అయ్యా రాష్ట్ర రాజకీయాల్లో మీ వంతు సేవ వైసీపీకి ఏ రకంగా ఉంటుంది? ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మీతో నడవబోతున్నారు వైసీపీ. ఇంచుమించుగా అందరూ నడుస్తారు సార్, అందరూ నడుస్తారు సార్. ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే ఆ రకంగా నేను వారికి సేవలు అందించడానికి సిద్ధమని చెప్పానండి. సునాయాసంగా ఉంటుందండి సార్. సినిమా వాళ్ళు 6 నెలలకి సంవత్సరానికి వస్తారు సార్. వారికి ఆ ఓటు వేస్తారు. ఏంటి సార్ గతంలో కృష్ణరాజు చేశాను సార్. నేను 6 నెలల కోసం వచ్చేవారు సార్. వచ్చి దిగటం ట్రైన్ అండి, మరుసటి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకోవడం, వెళ్ళిపో. నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాల్లో దిక్కులేదే. 6 నెలల సంవత్సరం వచ్చేసి రాజకీయం చేయటం తమాషా సార్. ప్రజలంతా ఎర్రోళ్ళ సార్. ఆయన వస్తే మీరే ఆ పార్టీకి వెళ్తానని చెప్పారు. అయ్యా ఆయన వచ్చి ఉంటే మీరే ఆ పార్టీకి వెళ్తానని చెప్పారు. పార్టీకి వెళ్ళటం సార్? పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వస్తే కలవడానికి ఒప్పుకున్నారు. చెప్పాం కదా సార్. వారు రాకపోతే నేను ఏం చేయమంటారు నన్ను? సినిమా వాళ్ళు 6 నెలల సంవత్సరానికి వస్తారా? అంతే అండి. ఇప్పుడు మనిషిని ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ట్రైనింగ్ ఇవ్వడం కోసం నేను అనుకున్నాను సార్. ఏ ఆశ లేకుండా మీ పార్టీలోకి వస్తాను, మీ పార్టీ బలపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్, 2018లో కవర్ చేశాను సార్. మీ ఆఫీస్ మాకు అప్పచెప్పండి. మీరు హైదరాబాద్లోని విజయవాడ ఉండటం కాదు, ఎన్టీ రామారావు గారు లాగా రథం తెక్కండి. గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ చేస్తాను. 10 మంది మేము ఉంటాం. ఒక జిల్లాకి 2 చెప్పున తెచ్చుకుంటాం. జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను. అవసరమైతే నేను వెళ్ళి వారిని అడుగుతాను. మీరు రూట్ తయారు చేస్తాను. హైదరాబాద్లో ఉండి కుదరదు, విజయవాడలో కుదరదు, తిరగండి అని చెప్పాను సార్. అయ్యా పార్టీ ఆఫీస్ చెప్పడానికి అది కూడా చెప్పాను సార్. మీ కాఫీ కదా, మీ మంచిని కూడా నాకు వద్దు, మీ ఎవరు తాగం, మా ఖర్చులతో మేము ఉంటాం. వారానికి 5 రోజులు సర్వీస్ చేస్తాం. 2018లో పెట్టాను సార్. చలనం లేదు సార్. మళ్ళీ మొన్న చూశాను సార్. అయ్యా మనుషులు మోల్డ్ చేయొచ్చు సార్. చేద్దాం అనుకున్నాను సార్. నేను అంకట్లేదు సార్.
నేను రాలేదంటాను. నేను ఎందుకు వస్తాను సార్? వాళ్ళు రావాలి, వచ్చి అడిగితే నేను సర్వీస్ చేస్తాను. ఆయన సినిమాలు చెప్పాను, మీరు సినిమాలు హీరో, రాజకీయాలు నేను హీరో. నేను వాళ్ళ పిచ్చం కోసం వెళ్ళను సార్. రాజశేఖర గారి కుటుంబం చరిత్ర కుటుంబం, చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయవేత్త. వారి దగ్గరికి వెళ్ళాను, బాలయ్య గారు ఆహ్వానం వెనకండి, వీరి దగ్గరికి వచ్చాను అంతే తప్ప వారి దగ్గరికి నేను వెళ్ళండి. వారు వచ్చి అడిగితే నేను చేస్తాను, వెళ్తాను. చిరంజీవి ప్రజారాజ్య పార్టీ పెట్టారు, కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. ఇప్పుడు జనసేన పార్టీ ఏ విధంగా ఉండబోతుంటారు? క్లోజ్ అయిపోతుంది సార్. ఏమన్నా క్లోజ్. ఏ పార్టీ వెళ్ళడానికి ఏముంటుంది సార్? సరికి ఏముండదండి, అయ్యా ఏముండదు. చూద్దరు కానీ సినిమా వాళ్ళు, సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్. మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, మా ఇంటికి వస్తే తెస్తారు. ఇది పాలసీ సార్. ప్రేమాభిమానం ఉండవు సార్. ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయాన్ని గౌరవిస్తాడు సార్. సినిమాలో ఉన్న హీరోలు రాజకీయ నాయకుని గౌరవించరు సార్. వారు ఏదో అతిథులు అనుకుంటారు సార్. ఏంటి, ఎవరికి అతిథులు? ఎవరికి సార్ అతిథులు? ఫ్యాన్స్కి అతిథులు. మీకు నాకు కాదు కదండి. ఏదో మేము దైవాన్ని సంబృతులు అనుకుంటారు వాళ్ళు. పార్టీలో కలిసిపోతారా, క్లోజ్ అయిపోతారా? క్లోజ్ అయిపోతుంది సార్. ఏమన్నలేదు సార్. సీనియర్ నేతగా పవన్ కళ్యాణ్కి ఎలాంటి సూచన సలహాలు ఇస్తారు? నేను ఆ మనిషిని ఆ మనిషి పట్టుత్వం తెలిసిపోయింది కదా సార్. ఆ మనిషి గురించి నేను ఎందుకు మాట్లాడతాను, వారి గురించి మాట్లాడను. ఓకే సార్, ఓకే సార్. నమస్తే సార్.